సభ్యులు సభలో లేరు. తర్వాత ప్రశ్న 1568 పురపాలక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు. మూడవ ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు. శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. యువగళం పాదయాత్రలో శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం కోవూరుని మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కోవూరు నియోజకవర్గం కేంద్రంగా ఉంది. ప్రస్తుతం కోవూరు పంచాయతీ పరిధి సుమారు 4 కిలోమీటర్లు ఉండగా మొత్తం కూడా ఆ ప్రాంతం పూర్తిగా పట్టణ స్వరూపాన్ని సంతరించుకుంది అధ్యక్ష. కోవూరు పంచాయతీలో 45,000 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే దాంట్లో 4 హరిజన వార్డులు, 5 గిరిజన కాలనీలు, 8 బీసీ కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. కోవూరు కలిసిపోయిన పడుగుపాడు గ్రామం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో 23,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. అలాగే పోతిరెడ్డిపాలెం దాన్ని ఆనుకోలున్న విలేజ్లో కూడా 4,300 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. మొత్తం 72,000 మంది జనాభా కలిగిన పట్టణ ప్రాంతంగా అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రస్తుతం పంచాయతీకి వస్తున్న నిధులు సరిపోవటం లేదు, అవసరాలకు సరిపోవట్లేదు. కాలనీల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని నిధులు కావాలని చెప్పి కోవూరు ప్రాంతం నెల్లూరు బాంబే హైవే, నెల్లూరు కల్కత్తా హైవేలకు ఆనుకుని వేగంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. కోవూరు సమీపంలో ఏఐసిసి సెస్, ఇఫ్కో కిసాన్ సెస్, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో రైల్వే ఫీడర్ స్టేషన్ కూడా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి మంచి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి కోవూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు మున్సిపాలిటీ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు సమగ్ర అభివృద్ధి చేపట్టవచ్చు అధ్యక్ష. కోవూరు మున్సిపాలిటీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి అధ్యక్ష. ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించినాం అధ్యక్ష. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు కోవూరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చగలగాలని మంత్రి గారి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనాభా లెక్కల ప్రక్రియ 31/3/2021 ఉంది అధ్యక్ష. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జ్యూరిడిక్షన్స్ అనేది మార్చొద్దని యాక్చువల్గా ఫ్రీజ్ చేసింది అధ్యక్ష. అందువల్ల 2027 వరకు చేయడానికి లేదు అధ్యక్ష, మార్చి వరకు. ఆ తర్వాత పరిశీలించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1733 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 0.36 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సాగు భూమిలో సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటలు కాలం చెల్లినవిగా గుర్తించడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొబ్బరి అభివృద్ధి మండలితో సంప్రదింపులు జరిపి కొబ్బరి తోటల పునర్జీవనం మరియు తిరిగి నాటడం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 2017-18 నుంచి 24-25 వరకు సదర్ పథకం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్ల విస్తీర్ణం పరిధిలోకి తీసుకురావడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఉద్యానవన శాఖ, కొబ్బరి అభివృద్ధి మండలి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సహకారంతో కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం అవుతుంది. 1. కొబ్బరి అభివృద్ధి మండలి విస్తరణ కార్యక్రమం, అనుకూలమైన ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా హెక్టార్కి 56,000 సబ్సిడీ. ఇది 2 సంవత్సరాల కాలంలో 28,000 చొప్పున 2 సమాన వాయిదాల్లో విడుదల చేయడం అవుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు విబి రామ్జీ పథకం కింద ఉద్యానవన తోటల పెంపకం అంశం
ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. గిడ్డి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధాప్యానికి చేరిన కొబ్బరి తోటల విస్తీర్ణం ఎంత అనే దాని మీద ఇది గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొబ్బరి రైతులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్య ఇది మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నా. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ అనే నానుడి మీకు తెలుసు. అయితే కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి రైతులు చాలా సమస్యలకి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంత రైతుల జీవనాధారం కొబ్బరే కాబట్టి ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కొబ్బరి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో ఇది కోనసీమ జిల్లాలో సుమారు విస్తీర్ణం 1.07 లక్షల ఎకరాలు కొబ్బరి సాగులో ఉంది. అయితే ప్రస్తుతం కొబ్బరి రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా తోటలు పాతబడిపోయాయి. కొన్ని తోటల్లో చెట్లు వ్యాధులకు గురై దిగుబడి తక్కువై రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో మరి ఏవైతే చెట్లు వృద్ధాప్యానికి వచ్చాయో వాటికి సంబంధించి రీప్లాంటింగ్ అండ్ రిజునేషన్ ఈ స్కీమ్ ద్వారా R&R స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారా లేదా, గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏ విధంగా కూడా రిలీజ్ చేయట్లేదు అనేది కొబ్బరి రైతుల యొక్క ఆవేదన. మరి దానికి సంబంధించి ఈ రైతులకి ఈ ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడానికి కానీ వాటికి డెవలప్మెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేది నా ప్రశ్న సార్. బండారు సత్యానంద గారు. అధ్యక్ష, కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసి ఉన్నది అధ్యక్ష. అటువంటి కొబ్బరి తోటల వల్ల ఇవాళ నష్టపోయే రైతులు సరైన ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చాలా మార్లు సభలో కూడా ప్రస్తావనకు వచ్చిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యుని మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, కొబ్బరి తోటల పునరుజ్జీవనానికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం, కొత్త మొక్కల పాత్రానికి రీజనరేషన్ అని చెప్పి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే కానీ ఈ కొబ్బరి రైతులు నిలదొక్కునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి వారిని అడుగుతూ ఉన్నాను, ఏదన్నా దీనికి కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం కానీ లేదా కొబ్బరితో పాటు లేదా కాయర్ ప్రాంతీయ కార్యాలయం కానీ ఏదైనా కోనసీమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా భావించి ఈ కొబ్బరి తోటల రైతులు నిలదొక్కునేలాగా ఏదైనా ఒక సపోర్ట్ పూర్తి స్థాయిలో అందివలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఒక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా ఇతర అవకాశాలు ఏమున్నాయో, అంటే అంతర పంటలు వేయాలి కొబ్బరి తోటలు అంటారు, మనం జనరల్గా అక్కడ అరటి తోటలే వేసుకుంటూ ఉంటాం, దానివల్ల కూడా పెద్ద ఆదాయం రావట్లేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు దీని ద్వారా తీసుకొచ్చింది. ఇప్పుడు బాగా వృద్ధాప్య దశకు వచ్చిన కొబ్బరి చెట్లు కొత్త మొక్కలు నాటడానికి కూడా అవకాశం ఉంది, దానికి సపోర్ట్ చేస్తున్నామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం. కానీ ప్రత్యేకమైన దృష్టి సారించండి అని, ఇంకా అంతర పంటలు వేరే వేరే అవకాశాలు ఏమున్నాయంటే కొబ్బరి ఆధారిత పరిశ్రమ గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అనుబంధ పరిశ్రమలు వస్తే వాల్యుయేషన్ యాడ్ అయితే ఉపయోగపడుతుందని, వాటి మీద కూడా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులుగా ఉన్నారు, వారి పూర్తి విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా భావించి ఆదుకోవాలని, కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతాం, మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మీకు ప్రధాన సమస్య కొబ్బరికాయ తీయడానికి మనుషులు దొరకట్లేదంట, మెకనైజేషన్ ప్లాన్ చేసుకోవాలి. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఈ దేశంలో కొబ్బరి అనే పేరు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చిన ప్రాంతం కోనసీమ అధ్యక్ష. అందులో నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కొబ్బరి మొక్కలన్నీ చెడిపోవడానికి కారణం ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఏవైతే కాలువలు ఉన్నాయో, కాలువల్లో ఒక తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల ఏదైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తం సాల్ట్ అయిపోవటం వల్ల చెట్టు బాగా ఉండి ఉన్న పరంగా కుంగిపోయినటువంటి పరిస్థితి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూశాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళి చూసి
ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే ప్రతి చెడిపోయిన మొక్కకి ఒక 1000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, మనం ఎన్నిసార్లు చేసినా సరే ఈ డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా ఎన్నిసార్లు కొత్త మొక్కలు నాటినా దీనివల్ల ఫలితాలు ఉండవు. అందుకే ముందు ఏదైతే మనకి మొదటి ఫేజ్లో శంకర గుప్తా కాలువకి ఇరిగేషన్ మీద చాలా డబ్బులు కేటాయించి ఉప ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఆ కాలువ పూడుకులు తీసి ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా మిగతా కాలువలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద కూడా సభ్యులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, కొత్త ప్లాంటేషన్కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే ఏదో పథకం అప్పుడప్పుడు అమలు చేయకుండా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని టోటల్గా కోనసీమలో కొత్త తోటలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష. మొన్నే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా ఒక కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం. అది కూడా చేయమని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, మూడవది సత్యానందం గారు ఒక మంచి పాయింట్ చెప్పారు అధ్యక్ష. ఈరోజు రైతుకి లాభం రావాలంటే ఆలోచనలో మారు రావాలి. అదేవిధంగా అంతర పంటలు కూడా అయ్యేది అధ్యక్ష. మీకు తెలుసు, ఈరోజు మనకి పామ్ ఆయిల్ ఉంది. పామ్ ఆయిల్లో బాగా డబ్బులు వస్తున్నాయి. అంతర పంటలు విపరీతంగా వేస్తున్నారు. దానివల్ల లాభాలు వస్తున్నాయి. ఈరోజు కోనసీమలో కూడా కొబ్బరి తోటల్లో మనం కోకో వేయచ్చు, అరటి వేయచ్చు, అదేవిధంగా కూరగాయలు కూడా చాలా వరకు వేయచ్చు. దాని మీద మా డిపార్ట్మెంటు అనునిత్యం కూడా రైతులకు మోటివేషన్ చేసి అంతర పంటలు కూడా వేసి రైతుకి అదనపు ఆదాయం తీసుకురావడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఫీల్డ్ అంతా నాకు తెలుసు. చాలా వరకు ఈ ముంపు వల్ల చెట్లన్నీ పోతున్నాయి. ఒక టైం బౌండ్ పెట్టుకొని పోయిన ప్రతి చెట్టు స్థానంలో కొత్త చెట్టు పెట్టడానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఇక్కడ ఉన్న సభ్యుల ద్వారా కోనసీమలో ఉన్న కొబ్బరి రైతులకి తెలియజేస్తున్నాను. సభ్యుల కన్నా మంత్రి గారి అవగాహన చాలా ఎక్కువగా సముచితంగా ఉంది. ధన్యవాదాలండి. క్వశ్చన్ నెంబర్ 1681 రవాణా శాఖ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79,00,000 రూపాయలు రుసుము చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే, గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి
మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా, 2 డ్రైవర్లు ఉండాలా కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, ఇంపార్టెంట్ మ్యాటర్, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి